విద్యా బోధనలు ఎలా ఉన్నాయంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులను ఆరా తీశారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెప్తున్నారు, సౌకర్యాలు అన్నీ ఉన్నాయా లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక 45వ డివిజన్ ఇందిరానగర్లోని జమునా మున్సిపల్ ఉన్నత పాఠశాలను మంగళవారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి రుచి చూశారు. అలాగే విద్యార్థుల కోసం సదర పాఠశాలలో గతంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను పరిశీలించి మంచినీరు వస్తున్న తీరును చూశారు. 4 సెక్షన్లో ఉన్న 10వ తరగతి విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు పాఠశాల సక్రమంగా చెబుతున్నారా లేదా, పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవరైనా ఆకతాయిలు ఏడుస్తున్నారని విద్యార్థులను అడిగి ఎవరైనా ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకోవాలంటూ విద్యార్థులకు సూచించి ధైర్యం చెప్పారు. ఎటువంటి అసౌకర్యానికి గురైనా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యుల రమణ, నగర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి మొక్కమాటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడాలి, టీచర్స్ మాట్లాడాలి, అందరి మాట వినాలి. ఎవరైనా ఆకతాయిలు ఏడిపిస్తే చెప్పాలి, అల్లరి చేసే వాళ్ళు ఉంటారు పేటల్లో, మీకు తెలుసు. వాళ్ళతో స్నేహాలు చేయకండి, చేస్తే మీరు ఇబ్బంది పడిపోతారు. ఓకేనా? బాగా చదవండి. అయిపోయిందా కోర్స్ అంతా? రివిజన్ స్టేజ్ లో ఉన్నారా? గుడ్. మంచి పర్సంటేజ్ రావాలి అందరికి. బాగా చదవండి. మన సంవత్సరం పెరగాలండి. బాగా మన సంవత్సరం కొద్దిగా వీక్ గా ఉందండి. ఇయర్ రావాలి, ఇంకా పెరగాలి. బాగా చదవండి, బాగా క్లాసెస్ వినండి, తల్లిదండ్రుల మాట వినాలి, టీచర్స్ మాట వినాలి. అలాగే ఇక్కడ ఆకతాయిలు ఉంటారు, వాళ్ళతో స్నేహం చేయకూడదు అసలు. మీకు ఇక్కడ కొంతమంది కనబడుతుంటారు, ఓసారి రండి రా మాతో తిరగండి రా అంటారు. అలాంటి చూపులకి వెళ్ళకండి. మీ పని చదువుకోవడం, అంతేనా? ఎవరైనా టీచ్ చేయడం అలాంటి ఏం చేస్తున్నారమ్మా? ఏం లేదు కదా? ఏదో ఉంటే చెప్పండి వెంటనే టీచర్స్. మీకు ఇక్కడ మీ లీడర్ కూడా తెలుసు కదా, కోయిలాన్ గారు తెలుసు. సార్ సపోర్ట్ తో బాగా రన్ చేస్తాం. ఇబ్బంది ఉన్నా సార్ కాల్ చేస్తాం. ఏదైనా ధైర్యంగా చెప్పాలి. సిటీఎం నెంబర్ వీళ్ళకి కూడా ఇచ్చేయండి. మీకు ఆ మహిళా రక్షక్ నెంబర్ ఉంది కదా, మహిళా రక్షక్ నెంబర్ వీళ్ళ దగ్గర కూడా ఉంది కూడా పెట్టండి ఒకసారి. అందరికి లేడీస్ కి ఇవ్వండి వచ్చాక. ఓకే అమ్మా, బాగా చదువుకోండి. రివిజన్ అయిపోయింది అందరికి, మంచి మార్క్స్ రావాలి. ఈ టీజింగ్ అలాగైనా ఉంటుందా, తగ్గిందా? అసలు ఏమీ లేదు. ఊరికి రావాలి, స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎలా చెప్పాలి? అందరూ మంచి మార్క్స్ రావాలి సార్. రన్నింగ్ లో ఉందా? అవునండి, రన్నింగ్ లో ఇది రన్నింగ్ లో ఉంది సార్. అప్పుడు ఇది కూడా మళ్ళీ మోటార్ పోతే మోటార్ కూడా చేశారు సార్. షెడ్ కూడా ఇలా రన్నింగ్ లో లేనట్టు రన్నింగ్ లో వచ్చిందా? ఇప్పుడు రాగి జావా ఎందుకు గడ్డలా ఉంది? ఇది వేడి మీద గడ్డలు అయిపోతాయి. మూతలు తెరిచి ఉంచాలి. ఏం కూరలు? తీసుకురా మాయ. ఇదేంటి?
మొత్తం ఈ రోజు పులిహార ఇదే అయ్యేంటి అది సార్ ఇది రెండు రాజావా కింద నుంచి తీయండి. కొంచెం అయిపోయింది రాజావే చాలా ఎనర్జీ సార్. పైకి అంటే బెల్లంతో పెట్టి చేస్తారు సార్. కాన్సన్ట్రేషన్ ఉంది. క్లాసులు ఉంటాయి కదా, స్టీల్ గ్లాస్ ఎంత నైన్కి ఒకసారి చూపించాను సార్. ఏ సెక్షన్ అండి? పేర్ల ద్వారానే ఏ సెక్షన్? కాదండి మామూలుగా